హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక డిఎస్సి 2019 సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో మనకు రానుంది. ఏంటంటే మనకు ఆ యొక్క ప్రత్యేక డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఏమైనా సరే మిస్టేక్ కనుక చేసినట్లయితే వాటిని మళ్ళీ మనం అప్లై చేసుకునేందుకు అవకాశం అనేది ఇస్తున్నారంట. ప్రస్తుతానికి వీడియో చేస్తున్న సమయానికి అయితే ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు ఈ యొక్క ఆప్షన్ అనేది. బట్ ఈరోజు మనకు వచ్చిన వివిధ న్యూస్ పేపర్స్ కనుక పరిశీలన చేస్తే ప్రత్యేక డిఎస్సి 2019 దరఖాస్తులో తప్పుడు సవరణకు మరో అవకాశం అని చెప్పి టైటిల్తో ఇచ్చారన్నమాట. ప్రత్యేక ఉపాధ్యాయుల డిఎస్సి 2019 సంబంధించి అభ్యర్థులు 2012 నుంచి 2018 వరకు నిర్వహించిన టెట్ పరీక్షల్లో స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్లో వచ్చిన మార్కులు, హాల్ టికెట్ క్రమ సంఖ్య, సంవత్సరం మొదలైన వాటిని వెబ్సైట్లో పెట్టాలని పాఠశాల విద్యా కమిషనర్ కేసు అందారని తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు ఫారంలో చేసిన తప్పులను సవరించుకునేందుకు మరో అవకాశం కల్పించామన్నారు. తప్పులు చేసిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని డిలీట్ చేసి పూర్తి వివరాలతో మరోసారి అప్లోడ్ చేయాలని సూచించారు. సవరించిన సిలబస్ కూడా సిఎస్సి వెబ్సైట్లో ఉంచినట్లుగా కమిషనర్ పేర్కొనడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏవైనా సరే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ కనుక చేసినట్లయితే ముందుగా ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని డిలీట్ చేయాలి. అలా డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏదైతే నూతనంగా మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ యొక్క సమాచారాన్ని మళ్ళీ మీరు కరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. మనకు సిలబస్ కూడా కొంచెం మారినట్లుగా చెప్తున్నారు. ఆ యొక్క సవరించిన సిలబస్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ని పొందుతారు. వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ తాలూకు లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.